ఫోర్స్ఫుల్ కాదు, హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు చెప్పినటువంటి పాంచజన్యంలో చిట్ట చివరి అంశమైన సామాజిక న్యాయం ఏదైతే ఉందో అందులో భాగంగా చూస్తున్నటువంటి మావోయిస్టుల ఇష్యూ పట్ల, అలాగే మావోయిస్టుల పట్ల లేదా నక్సలైట్ల పట్ల కేంద్రం అనుసరిస్తున్న, ఈరోజు బీజేపీ అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో, అంటే భావజాలంపై నిషేధాన్ని ప్రకటిస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో, ఒక భావజాలను నిషేధించడం సాధ్యమా? దాని మీద మీ పార్టీ స్పష్టమైన వైఖరి ఏంటి? మేడం, ఒకటి, ఏ భావజాలాన్ని కూడా రూళ్ళతోని, జీవోలతోని, గన్నులతోని, సైన్యంతోని ఖచ్చితంగా ఆపలేము. ఆలోచన అనేటటువంటిది వేరే ఆలోచన విధానాన్ని మార్చడం ద్వారానే మారుతుంది తప్పితే, లేదా ఆ ఆలోచన కోరుకునేటటువంటి ఫైనల్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళడంతోనే మారుతుంది తప్పితే ఒక ఆలోచన అయితే చంపలేము మేడం, ఆ భావజాలాన్ని చంపలేము. అందుకే వారు ఎవరైతే బయటికి వచ్చారో అన్నలందరూ కూడా, వారందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది, ప్రధాన స్రవంతి పార్టీలు ఏ పార్టీ అయితే ఆ పార్టీ, పొలిటికల్ పార్టీస్లో అండర్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వచ్చి పొలిటికల్ పార్టీస్లో సమాజానికి చేయాలనుకునేది చెప్పి చేయడం అన్నది, మాలాంటి వాళ్ళ చేత కూడా చెప్పి చేయించడం అనేది ఒక టార్గెట్గా వాళ్ళు పెట్టుకొని పనిచేస్తే వాళ్ళు అనుకున్నటువంటి ఐడియాలజీకి దగ్గరగా వెళ్ళగలుగుతామని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆపరేషన్ కగార్ను అత్యంత తీవ్రంగా ఖండించినటువంటి మొదటి వ్యక్తుల్లో నేను ఒకదాన్ని మేడం ఈ రాష్ట్రంలో. ఇప్పటికి కూడా నేను నమ్ముతున్నాను, తన సొంత ప్రజల్ని డెడ్ లైన్ పెట్టే ఏకైక ప్రభుత్వం మన దేశంలోనే ఉంది తప్ప ఇంకెక్కడ లేదు. అది చాలా అన్ఫార్చునేట్, అన్యాయం అది. కాకపోతే బయటికి వచ్చినటువంటి వారు లొంగిపోయిన మావోయిస్టులకు కూడా మా పార్టీలోకి వెల్కమ్ చెప్తున్నాం. వేరే ఏ పార్టీలు ఉన్నా పొలిటికల్ సిస్టంలో ఉండండి, యూత్ని మీరు ఇన్స్పైర్ చేయండి, మహిళలకి ఇన్స్పైర్ చేయండి. ఎవరైతే అత్యంత అట్టడుగు వర్గాలు ఉన్నారో వారికి ఇన్స్పైర్ చేసి వారికి ధైర్యం ఇవ్వాల్సిందా అన్నలందరినీ కోరుతాం. కవిత గారు, నా పేరు రాజాబాబు అండి, వన్ ఇండియా నుంచి. పొలిటికల్ సిస్టంలో అలయన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పొత్తులు అనేది లేకపోతే ఇవాళ రేపు గెలవడం కష్టంగా ఉంది, అధికారం చేపట్టడం కష్టంగా ఉంది. భవిష్యత్తులో మీ అలయన్సెస్ స్ట్రాటజీ ఏంటండి? అంటే ఒకటండి, జనరల్గా ప్రీపోల్ అలయన్సెస్ అత్యంత భావసారూప్యత ఉన్నటువంటి పార్టీలతో తప్పితే ఎడమొఖం పెడమొఖంగా ఉన్న పార్టీలతోని ప్రీపోల్ అలయన్సెస్ అన్నది కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చాలా ఉద్యమాల్లో న్యూ డెమోక్రసీతోని, అట్లానే ధర్మ సమాజ్ పార్టీతోని, అట్లానే కొన్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తోని ఇట్లాంటి వాళ్ళతో కలిసి పనిచేస్తాం. అట్లా ఒకే ఉద్యమాల్లో ఒకే ఇష్యూస్లో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు సహజంగా ఒకవేళ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటే ఆనాటి పరిస్థితులను బట్టి డెఫినెట్గా పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. బట్ కంప్లీట్గా విమర్శిస్తూ సడన్గా ఎలక్షన్లు వచ్చే వరకు పొత్తు పెట్టుకోవడం అనే దానికి నేను అగెన్స్ట్. పోస్ట్ పోల్ పొత్తులు, పోస్ట్ పోల్ హంగ్ వచ్చేటటువంటి పరిస్థితులు ఈ దేశంలో సెంటర్లోనే జరుగుతూ ఉన్నాయి. కానీ స్టేట్లో మాత్రం నాకు చాలా బలమైన విశ్వాసం అండి. ఎందుకంటే నేను పార్టీ పెట్టాలనుకోగానే కేసు నుంచి రిలీఫ్ కావడం కావచ్చు, పార్టీ పెట్టాలనుకోగానే పేరు ఇట్లా అనుకోకుండా రావడం కావచ్చు, నేను బాగా బలంగా ప్రకృతిని, దైవాన్ని నమ్మే వ్యక్తిని కావచ్చు. ఇదంతా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా విపరీతమైనటువంటి ఆదరణతోని ప్రజలు తెలంగాణ రక్షణ సమితిని అధికారంలోకి సింగిల్ హ్యాండెడ్గా తీసుకొస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నానండి. సో డెఫినెట్గా ప్రజల ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటున్నాను, ప్రజలకు సేవ చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. ఆల్ ది బెస్ట్ అక్క. ఫస్ట్ నేను చారి అక్క, ఎన్టీవీ నుంచి. టీఆర్ఎస్ మీ మీద 2 ఆరోపణలు అనుకోవచ్చు. వాటిని టీఆర్ఎస్ కాదు, మేమే టీఆర్ఎస్. సారీ, బీఆర్ఎస్. చారి గారు, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదండి. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయాల్సి వస్తుంది మీ మీద. అక్క, బీఆర్ఎస్ మిమ్మల్ని లైట్ తీసుకుంటుందా ఒక విషయము. 2, మీకు సోషల్ మీడియాలో తప్పితే బయట మీకు పొలిటికల్గా కౌంటర్ ఇచ్చేటువంటి అంశం లేదు. ప్రధానంగా మీ మీద వచ్చిన ఆరోపణలు కూడా కవిత వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి అనేది, వీటికి క్లారిటీ ఇవ్వండి అక్క. నా వెనకాల అయితే ఎవరు కనబడతలేరు నాకు, ఎవరు లేరు కూడా. ఉంటే గింటే దేవుడే నేనే ఉన్నా కదా, నా వెనకాల నేనే ఉన్నా, చూసిరా. నా వెనకైతే ఎవరు లేరు బై. ఫస్ట్ థింగ్, ఇక బీఆర్ఎస్ నన్ను లైట్గా తీసుకుంటుందా డార్క్గా తీసుకుంటుందా వాళ్ళకి తెలియాలి, నాకు సంబంధం లేని విషయం. ఎందుకంటే ప్రజలు నన్ను మంచిగా చూడాలి, ప్రజలు నన్ను ఆదరించాలని కోరుకుంటే తప్ప మాకు రైవల్గా ఉండే పొలిటికల్ పార్టీస్ న్యాచురల్లీ ఒప్పుకో కదా, న్యాచురల్లీ విమర్శ చేస్తాయి. సో పెద్ద బీఆర్ఎస్ ఏమన్నా కాంగ్రెస్ ఏమన్నా వాటిని పొలిటికల్ విమర్శలుగా పక్కకు దోసుకొని ప్రజా సమస్యల మీద మాత్రం ప్రధానంగా యుద్ధం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. లాస్ట్ 2 to 3 క్వశ్చన్స్ ప్లీజ్ సార్. సార్ మైక్ వచ్చినప్పుడు మాట్లాడండి. అక్క, కంగ్రాచులేషన్స్. నేను ఆదాబ్ హైదరాబాద్ సత్యంగౌడు. అంటే గతంలో మీకు ఎదురైన అవాంతరాలు తప్పించుకోవడానికి ఇప్పుడు పార్టీ స్థాపించారు. అలానే చారన్న, నేను అడిగే క్వశ్చన్ కూడా చారన్న అడిగారు. అంటే